జరగాలి యుద్ధం ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. అలాంటి వీడియో మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనమైతే వీడియోస్ అయితే చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాం కదా యూట్యూబ్లోకి, మీకైతే డైరెక్ట్గా అయితే మీకైతే మెసేజ్ రూపంలో అయితే వీడియో అయితే వచ్చేస్తుంది. మీరు అక్కడ నుంచి అయితే క్లిక్ చేసుకొని డైరెక్ట్గా అయితే చూసి వీడియోని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకైతే ఈ వీడియో చూశారు కదా, ఆ వీడియో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మీ దగ్గర లైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. లైట్ మోషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సింపుల్గా అయితే ఇక్కడైతే రేపు మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ధోని సార్ బర్త్డే కాబట్టి మనం అయితే బర్త్డే స్పెషల్గా అయితే ఈ వీడియో అయితే చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సింపుల్గా ఈ వీడియోని టెక్స్ట్ని ఏం మార్చకుండా సింపుల్గా అయితే మీరు ఫోటోని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫుల్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకొని ఇలా అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఇక్కడ ఒక ఫోటో మీరు చూసుకున్నట్లయితే ఈ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టార్ గుర్తు అయితే కనబడుతుంది. ఇక్కడ స్టార్ గుర్తు కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడైతే ఫొటోస్ అయితే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీ ఓపెన్ తర్వాత మీరు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ గుర్తు కనబడుతుంది కదా, ఆ ప్లస్ గుర్తు పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకైతే ఫోటో అయితే సింపుల్గా యాడ్ అయితే అయిపోయింది. చూసుకోండి ఫ్రెండ్స్, యాడ్ అయిపోయింది కదా. ఇలానే మీరైతే సింపుల్గా సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఒక ఫోటో వస్తుంది. ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ గుర్తు పైన అయితే ట్యాప్ చేసుకొని మీరైతే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఒక ఫోటోని అయితే 4 or 5 ఫొటోస్ అయితే ఉంటాయి. మీరు ఆ ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక మీరైతే వీడియో కంప్లీట్ అయిపోతుంది. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనబడుతుంది కదా, ఎక్స్పోర్ట్ సింబల్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటే సింపుల్గా వీడియో అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. వీడియో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా నేనైతే రోజు